అవుతుంది. అంటే ఏ కేసులో దేని బేస్ చేసి? అదే వస్తున్నారు. అయితే ఎప్పుడు వ్యాలిడిటీ అవుతుంది అన్నది నేను మీకు చెప్తున్నాను. వెన్ దే బోత్ లివ్ ఇన్ ద సేమ్ జ్యూరిస్డిక్షన్. ఓకే, అబ్బాయి కెనడానో యూఎస్లోనో ఉండి అమ్మాయి ఇండియాలో ఉంటే అబ్బాయి అక్కడ డైవర్స్ చేసుకుంటే దానికి వ్యాలిడిటీ జ్యూరిస్డిక్షన్ ప్రకారం అవ్వదు. అబ్బాయి అమ్మాయి అక్కడే ఉండి ఈయన ఎక్స్పార్టెడ్ డివోర్స్ తీసేసుకొని ఏదో అడ్రసెస్ పెట్టేసుకొని డివోర్స్ తీసేసుకొని సీక్రెట్ డివోర్స్ తీసుకుంటే దానికి మళ్ళీ వ్యాలిడిటీ ఉండదు. అబ్బాయి అమ్మాయి కన్సెంట్లో లేకుండా ఒకళ్ళ వాలంటరీ అపియరెన్స్ ఆఫ్ ద రెస్పాండెంట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ యూఎస్ ఆర్ ఇన్ కెనడా ఆర్ ఎనీ అదర్ ఫారెన్ కోర్ట్స్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ ఇస్ అ డివోర్స్ ఇన్ ఇండియా. ఓకే, ఇట్లాంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయి నాగరాజు గారు. ఈ పాయింట్స్ ప్రకారం ఆర్ most important point is as per the Indian law, if the same grounds are not recorded in their petitions, again that is not valid in India. అంటే ఇండియన్ లాలో డైవర్స్కి ఏ గ్రౌండ్స్ ఉంటాయో ఆ గ్రౌండ్సే అక్కడ కూడా అప్లికబుల్ అవుతాయి ఇండియన్స్కి. ఎందుకు అంటే మీరు వెస్ట్రన్ కంట్రీస్లో తీసుకుంటే వితౌట్ గ్రౌండ్స్ ఆల్సో డివోర్స్ ఇచ్చేస్తారు. దట్ ఈస్ దట్ కంట్రీస్ లా. ఎస్, హిందూ మ్యారేజ్ లా ఏం చెప్తుంది? ఒకళ్ళని భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతో పవిత్రంగా చూసుకోవాలి, మరొక స్త్రీని నువ్వు చూడకూడదు, మరొక స్త్రీతో పెళ్లి చేసుకోకూడదు అంటిల్ అన్లెస్ యూ గెట్ అ డివోర్స్. సిమిలర్లీ గ్రౌండ్స్ ఏం చెప్తుంది? నువ్వు భార్యని వదిలేయాలంటే దానికి గ్రౌండ్స్ ఏంటి? ప్రాపర్ కారణాలు ఉండాలి. ఆమె నీకు ఫ్యామిలీ పరంగా సహకరించకపోయినా, నీ తల్లిదండ్రులతో నువ్వు ఉంటే నేను నిన్ను వదిలేస్తా అన్నా, లేదా ఆ మహిళ వేరే వాళ్ళతోటి తిరుగుతున్నట్టు మీ దగ్గర సాక్ష్యాలున్నా, లేదా ఆమెకి అనుకోకుండా మీకు పెళ్ళయ్యేటప్పుడు ఆమెకున్న డిసీజెస్ని కవర్ చేసి మీకు చెప్పిన, లేదా ఈమె గతంలోనే పెళ్ళయి డైవర్స్ అయిపోయి మీకు తెలియకుండా మళ్ళీ పెళ్లి చేసిన, అంటే ఫ్యాక్ట్స్ హైడ్ చేసిన, ఈ గ్రౌండ్స్ మీద ఒక భార్యకి మీరు డివోర్స్ ఇవ్వచ్చు. లేకపోతే ఊరికే నేను పెళ్లి చేసుకున్నాను, నాకు నచ్చలేదు, నేను డైవర్స్ ఇచ్చేస్తానంటే అది కుదరదు.